అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. నరసరావుపేటను అభివృద్ధికి నిలయంగా చేస్తా. ప్రజలకు మెరుగైన పాలన అందించడం లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హామీ. నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధానంగా కాలువలు, చెత్త, డంపింగ్ యార్డుల ఖాళీ స్థలాలపై దృష్టి సారించారు. పట్టణంలోని శ్మశాన వాటికల్లో ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తదనంతరం నిర్వహించే కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అవస్థలు పడటం బాధాకరంగా ఉంది అన్నారు. ఈ మేరకు శ్మశాన వాటికలో చెత్త తొలగింపు, మురుగు తొలగింపు కార్యక్రమాలలో పాల్గొన్నారు. సమాధుల చుట్టూ పేరుకున్న పిచ్చి మొక్కలను తొలగించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను దగ్గరుండి పరిశీలించారు. గత 5 ఏళ్లుగా పాలనను గాలికి వదిలేశారని అన్నారు. నేడు పేరుతో సొమ్ము దోచుకోవడం తప్ప ప్రజలకు కనీస సదుపాయాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల అవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టానని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఏం చేశారు అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి నాకు రాకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని సుందర పట్టణాల్లో చేర్చే వరకు విశ్రమించక పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.